మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, దేశవ్యాప్తంగా కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ నిమిషానికి ఉత్కంఠ పెరుగుతోంది. అభ్యర్థులకు కూడా ఒకటే టెన్షన్ కూడా పడిపోతున్నారు. ఎందుకంటే పోస్ట్ ఎలక్షన్ తర్వాత కూడా ఈ ఏవైతే వస్తాయో ఎగ్జిట్ పోల్స్ అనేవి దాని మీద సర్వత్రా దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పాలిటీషియన్స్, కంటెస్టెంట్సే కాకుండా కామన్ మ్యాన్ కూడా చాలా ఊపిరి బిగపట్టుకొని కూడా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్సే ఎగ్జాక్ట్ పోల్స్ కానప్పటికీ కూడా గతంలో కొన్ని మెజారిటీ అంచనాలు నిజం కావడంతో వాటిపై జనాలకు ఆసక్తి ఒక రేంజ్ లో కూడా ఉంది. ప్రస్తుతము మనము ఏపీ, తెలంగాణ చూసుకుంటే ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫీవర్ అయితే ఒక రేంజ్ లో ఉంది. పోలింగ్ ముగియగానే పలు సంస్థలు కూడా పలు పోల్ అంచనాల పేర్లతో కూడా సర్వేలు ప్రకటించాయి. కొన్ని డిఫరెంట్ గా ఇచ్చాయి. కొన్ని డిఫరెంట్, వాటికి అథెంటిసిటీ లేదు. మనం ఇది స్పెక్యులేటివ్ గానే చెప్పుకోవాలి. డిఫరెంట్ గా కూడా సర్వేలు కూడా ప్రకటించాయి. కొన్ని ఏమో మా కూటమి వైపు ఇవ్వగా కొన్ని వైసీపీకి ఇచ్చారు. కానీ వీటన్నిటికీ కూడా ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ ఇచ్చే మ్యాండేట్ పైనే ఉంటుంది తప్ప ఇవన్నీ మనం స్పెక్యులేటివ్ గా చెప్పుకోవడమే తప్ప దీనికి అథెంటిసిటీ లేదని చెప్పుకోవాలి. కానీ గతంలో మాత్రం కొన్ని పోస్ట్ పోల్ సర్వేలు కొన్ని నిజమయ్యాయి, కొన్నిటికి కూడా కొన్నిసార్లు కూడా ఫెయిల్ అయ్యాయి. అంతేందుకు ఉదాహరణకు మనం తీసుకుంటే ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా కూడా పేరుగాంచిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా వర్క్ చేసిన ప్రశాంత్ కిషోర్ కూడా గతంలో కూడా యూపీలో కూడా ఆయన క్యాంపెయిన్ చేస్తే యూపీలో బీజేపీ గెలిచింది. అలాగే పంజాబ్ లో కూడా ఆయన అనాలిసిస్ తో పాటు ఆయన ప్రిడిక్షన్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. సో సిమిలర్ గా ఈ సర్వేలో అంచనాలు కూడా ఒక్కొక్కసారి నిజమవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. వీటిని మనం అథెంటిసిటీగా కూడా తీసుకోకూడదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈసారి చాలా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే ఇటు వర్బల్ గానే కాకుండా మాటలతో కాకుండా దాడులతో కూడా యుద్ధం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో మనము మీడియా సాక్షిగా కూడా విజువల్లో కూడా చూసాము. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు, భౌతికంగా దాడులు కూడా చేసుకున్నారు. కానీ ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. పలు సంస్థలేమో ఈసారి మరోసారి కూడా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారని, కొన్నేమో మా కూటమి వస్తుందని చెప్పి ఇలా వివిధ రకాలుగా కూడా తమ అంచనాల మేరకు కూడా సర్వే ఫలితాలు కూడా ప్రిడిక్ట్ చేస్తున్నారు. కానీ వాస్తవికంగా చూసుకుంటే మనం ఏది మాట్లాడినా కూడా సాయంత్రం 6:30 తర్వాతనే యాక్యురేట్ గా ఒక డేటా అనేది వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ చేసి చెప్పగలము. కానీ ప్రస్తుతానికి ఉన్న తరుణంలో మాత్రం మనము ఈ రోజు కూడా చర్చించుకున్నాం. దాని ప్రకారం కూడా చెప్పుకోవాల్సి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో రూరల్ ఏరియాస్ లో అందరూ కూడా వైసీపీకి ఇన్క్లైన్ అయ్యారని కూడా పలు సంస్థలు ప్రకటించాయి. దానికి కారణము నవరత్నాలు, ఒకటి గవర్నమెంట్ స్కీమ్స్, ఆ గ్రామ వాలంటీర్లతోని ఇంటింటికి అవి 9 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చేర్చడము, వయసులో ఉన్న ముసలి వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళకపోవడం, డైరెక్ట్ ఈ వాలంటీర్లే డోర్ టు డోర్ కూడా ఆ పథకాలు వాళ్ళకి చేరాయా, బెనిఫిషరీస్ కానీ ఎంక్వైరీ చేసి వాళ్ళకి డెలివరీ చేయడం కూడా, ఇదంతా కూడా వైఎస్సీపీకి రూరల్ ఓటర్స్ అందరూ కూడా స్ట్రాంగ్ గా ఉన్నారనేది కూడా పలు సంస్థలు ఊహించాయి. కానీ మరో కోణంలో చూస్తే అర్బన్ ఏరియా అంతా కూడా కూటమి వైపే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మరోసారి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే హైదరాబాద్ ని ఆయన ఒక గ్లోబల్ సిటీగా మార్చారనేది కూడా పేరుంది. దానిలో భాగంగా మైక్రోసాఫ్ట్ తో పాటు గూగుల్ లాంటి కంపెనీలు కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సైబర్ టవర్స్ తోని స్టార్ట్ చేశారో హైదరాబాద్ సిటీలో, అనంతరం మైక్రోసాఫ్ట్ ని తీసుకురావడము, ఇన్ఫోసిస్ ని తీసుకురావడము, ఇలా బహుళ అంతర్జాతీయ సంస్థల్ని హైదరాబాద్ కి తీసుకురావడంతో ఆయనకి ఐటీ మ్యాన్ గా కూడా పేరుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఈసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అని కూడా కొంతమంది అక్కడ భావిస్తున్నారు. అర్బన్ వాళ్ళందరూ కూడా దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగా రోడ్లు లేకపోవడము, అది 2014 నుంచి కూడా రాష్ట్ర విభజన జరిగిన అనంతరం కూడా రోడ్ల గురించి గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని కూడా కొంతమంది పబ్లిక్ వాపోతున్నారు. కానీ మన తెలంగాణ విషయానికి వస్తే ఈసారి ఇక్కడ బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు గెలుస్తుందని కూడా
బీజేపీ నాయకులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక్కొక్క చోట కూడా చాలా టఫ్ ఫైట్ ఉందని కూడా మనం చెప్పుకోవాలి. కొన్ని చోట్ల ఇప్పుడు ఉదాహరణకి మెదక్ తీసుకుంటే అక్కడ కాంగ్రెస్ నుంచి నీలం మధు, అలాగే బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి, అలాగే బీజేపీ నుండి రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ గురించి కొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉంది, కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ అన్న చందన కూడా ఉంది. మెదక్ పార్లమెంట్ విషయానికి వస్తే అక్కడ వెంకట్రామరెడ్డి కోసము ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్ రావు అస్త్ర శస్త్రాలన్నీ కూడా వాడారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో. సో ప్రస్తుతానికి మనం ఏదైనా ప్రిడిక్ట్ చేయగలిగితే ఆఫ్టర్ 6:30 ఎగ్జిట్ పోల్స్ బేస్ చేసుకొని కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. శివ, ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ. రైట్, ఎగ్జిట్